కంచర్ల రంజిత్ కుమార్. నేను తలసీమియా వెల్ఫేర్ సొసైటీ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో హైదరాబాద్ నుంచి హిమటాలజిస్ట్ వైద్యుల్ని సింధు హాస్పిటల్ నుంచి పిలిపించడం జరిగింది, డాక్టర్ రంజిత్ కుమార్ గారిని. ఈరోజు 100 మందికి పైగా తలసీమియా సికిల్ సెల్ పేషెంట్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో డిజిటలైజేషన్ ప్రతి పేషెంట్ యొక్క వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కానీ వాళ్ళకి సంబంధించినవన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులందరికీ మా తలసీమియా వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ ట్రైబల్ ఏరియా నుంచి పిల్లలు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అనేది తెలియదు. ఇది డిజిటలైజేషన్ కావడం మూలంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా కానీ ఆ అబ్బా కార్డ్ నెంబర్ కొట్టడం మూలంగా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది అందులో ఉంటుంది. వాళ్ళకు సులభతరంగా ట్రీట్మెంట్ అందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు తలసీమియా రోగులకు మన జిల్లాలో 200 మంది వరకు తలసీమియా రోగులు ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 100 మందికి ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ డిజిటల్ మిషన్లో భాగంగా వాళ్లకు ఈ రకమైన కార్డును ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేయబడతాయి. ఆ ఆన్లైన్లో నమోదు చేసిన రికార్డులకు మనకు నంబర్ ఇస్తుంది. ఆ నంబర్ ఎక్కడ మనం ఓపెన్ చేసి చూసినా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్న వివరాలు కూడా అందులో నమోదవుతున్నవి. మనము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు పెట్టిన ఈ కార్యక్రమంలో హైయెస్ట్గా ఎక్కువ మందికి నమోదు ప్రక్రియ ఈరోజు మనం ఇక్కడ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నాం. దీనిలో మనకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, మరియు మనకు మన హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ రంజిత్ కుమార్ గారికి, మన లోకల్ డాక్టర్స్కి, తర్వాత రంజిత్ కుమార్ ఈ మన తలసీమియా వాళ్ళ రోగుల అధ్యక్షుడు గారికి, వీళ్ళందరికీ కూడా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి.